ఈశావాస్యోపనిషత్ శాంతి పాఠం. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముపపద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. సచ్చిదానంద ఘనమగు ఆ పరబ్రహ్మము సదా సర్వదా సర్వవిధముల పూర్ణమైనది. ఈ విశ్వము పూర్ణమైనది. పూర్ణము నుండి పూర్ణమే ఉద్భవించుతుంది. పూర్ణము నుండి పూర్ణమును గ్రహించినను పూర్ణమే మిగిలియుండును. లేక ఈ చరాచర ప్రపంచము యొక్క పూర్ణభావమును పరిశీలించి గ్రహింపగా పూర్ణమే మిగిలి ఉంటుందని భావము. ఈశావాసాంయువగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తేన వింజిత గృహ కస్య సిద్ధనం. అఖిల బ్రహ్మాండమునందు గల చేతనాచేతన జగత్తంతయు ఈశ్వరుని చేత వ్యాపించి ఉన్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యమును అనుభవించుము. సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకంగా ప్రాప్తించిన దాన్ని అనుభవింపు. అదే విధముగా జీవించదు. కానీ దాని యందు ఆసక్తుడు కాకుండా ఆత్మస్వరూపమును చింతించు ఉండుము. ఈ సంపద, ధనము, భోగ సామాగ్రి ఎవరిది అనగా ఎవరికి ఏ ఒక్కరికి చెందినది కాని అని అర్థము. కుర్వన్నయేవాయ కర్మణి జీవేక్షతకం సమః ఏవం తై నాన్య తే తః అస్తి న కుర్మ న కర్మ లిప్యతే నరే. ఈ జగత్తు నందు మానవుడు శాస్త్రనీత కర్మలను ఈశ్వర పూజా సమర్పణ భావముతో చేయుచు 100 సంవత్సరములు జీవించుటకు అభిలషించవలను. ఏలైనా ఈ విధంగా చేయు కర్మ అతన్ని బంధించును. మానవుడు ఇంతకంటే వేరొక మార్గము లేదు. అసు ఆర్యానా అమ తే లోకా అంధేన తమసా ఆవృతః తాం తే ప్రేత్యాభిగచ్చతి యః కే హ చ ఆత్మః అజానః. ఆత్మను చంపుకొను ఆత్మఘాతుకులైన మానవులు ఎట్టివారైన అజ్ఞానాంధకారంలో కూడి ఉన్న అసురులకు చెందిన భయంకరమగు అసూర్యములు అను పేరు పొందిన లోకములు పదే పదే ప్రవేశింతురు. ఆనేజత ఏకం మనసః జవ్యః న ఏన దేవా అప్నువన్ పూర్వం హర్షత్ తద్దావ అవతః నాన్యత ఇతి తిష్టత్విష్మనః మాతా విశ్వాదదాతి. పరమేశ్వరుడు స్థిరమైనవాడు, అద్వితీయుడు, మనసుల కంటే మిక్కిలి వేగవంతమైనవాడు, సర్వమునకు అదే అయినవాడు, జ్ఞానస్వరూపుడు. ఇంద్రియాదులు కూడా అతనికి పొందజాలరు. ఆ పరమేశ్వరుడు స్థిరముగా ఉండుటనే పరిగెత్తుచున్న అందరినీ అతిక్రమించిపోవును. అతని సత్తా స్ఫూర్తుల వల్లనే, అతని కృపావీక్షణ వల్లనే వాయువు మొదలగు ఇతర దేవతలు వర్షములు మరియు జీవప్రాణాధారముల వంటి క్రియలను సమకూర్చుటలు సమర్థులగుచున్నారు. తదేజతి తన్నైజతి తద్దూరే తదంతికే తదంతరస్య సర్వస్య తదః సర్వతః అస్య బాహ్యతః. ఆ పరమపురుషుడు నడవడు. అతడు చాలా దూరంలో ఉండును. అతడే అతి దగ్గరలో ఉండును. అతడు ఈ జగత్తును అంతటా లోపల పరిపూర్ణముగా నిండియుండును. అట్లే వెలుపల కూడా నిండియుండు అనగా సర్వవ్యాపకుడై ఉండునని భావము. యః తు సర్వాణి భూతానామాత్మన్యేవ
అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తత స అవిజుగుప్సతే. సర్వజీవులను పరమాత్మను యందు చూచువాడును, సకల ప్రాణుల పరమాత్మలో గాంచువాడును, దేనిని గాని ఎవరిని గాని ఎప్పుడు ద్వేషించని అసహ్యపడడు. యస్మిన్ సర్వాణి భూతానామాత్మనా భూత్ అవిజానతః తత్ర కిం మోహ కం శోక ఏకత్వం అనుపశ్యతాః. పరబ్రహ్మ పరమేశ్వర తత్వమును లెస్సగా నెరిగిన పురుషుని అనుభవములు సకల జీవులు పరమాత్మ స్వరూపమే ఎగుచున్న అప్పుడు అతనికి పరమాత్మ తప్ప మరేమీను మిగిలి ఉండదు. అట్టి స్థితి యందు సర్వత్రా అభేద రూపముతో నిరంతరము పరమేశ్వరుని ప్రత్యక్షంగా చూచువారికి మోహము గాని శోకము గాని ఎట్లా ఉండును అనగా ఉండజాలు. ఎల్లప్పుడూ అతడు పరమానంద పరిపూర్ణుడై ఉండను అని భావము. స పర్యగ అచ్చు కర్మకాయ వడం అస్నావిరగం శుద్ధ న పాప అవిద్ధం మనీషి పరిభూ స్వయంభూ భూర్యధ ఆద్యతగ అర్ధాన్ అవ్యదాత్యేభ్యః కామాభ్యః. మిక్కిలి తేజోవంతుడు శతరహితుడును పంచభూతిక శరీరుడును దివ్య సచ్చిదానంద స్వరూపుడును సర్వద్రష్ట సర్వజ్ఞుడు సర్వనియంత స్వయంభుడు అనాదిగా సకల జీవులకు వారి వారి కర్మానుసారము యథాయోగ్యమగు పదార్థములను రచించుడు పరబ్రహ్మ పురుషోత్తముడకు సర్వేశుని ఆ మహాపురుషుడు పొందగలుగును. అందం తమ ప్రవిశంతి యః అవిద్యాముపాసతే తతః భూయః యువతే తమః య ఈ అవిద్యాయోగం రతః. అవిద్యను ఉపాసించుడు మనుషులు అనగా సకామ భావముతో వివిధములకు కర్మలను స్వాభావిక కర్మలను ఆచరించువారు అజ్ఞాన రూపముగా అంధకారమునందు ప్రవేశించుడు అనగా ఈ లోకమునందు మరి ఏదో స్వర్గాది పరలోకమునందు భోగములు అనుభవించుదురు. విద్య యందు మునిగిన వారు అనగా శాస్త్రాధ్యమును ద్వారా జ్ఞానము యొక్క విద్యాభిమానమును కలిగి తమను జ్ఞాని వలె భావింతుడు, కానీ వారు నిజముగా జ్ఞానులు కారు. ఇలాంటి వీరు సకామ కర్మలను చేయువారి కంటెను విక్కుటముగా అంధకారమున ప్రవేశింతురు. అస్య దేవా అహుర్విద్యయా అన్యతా అహం అవిద్యయా ఇది సుశ్రుమధీరాణం ఏ అవిచక్షరే అవిచక్షరే. జ్ఞానమునందు యథార్థముగా అనుష్ఠింపుడు చేత అనగా శాస్త్రములు తాత్పర్యములు గ్రహించి విద్యను ఉపాసించడం వలన వేరొక ఫలము తెలుపబడినది అనగా నిత్య సత్య వస్తువు వివేకముతో క్షణభంగముతో నిత్య సర్వముగా శరీరమును స్త్రీ పుత్ర ధనాది సంపూర్ణ దుష్ట మోత్తములైన వారి యందు విరక్తి కలిగి కేవలము ఒకే ఒక్క నిత్య జ్ఞానానంద ఘన పరబ్రహ్మము నుండి అభేద భావముతో ఉండుట తత్వజ్ఞానమును పొంది పరమాత్మ ప్రాప్తి రూపమును తెలియజేయనది. అవిద్య అనగా కర్మలను యథార్థముగా అనుభవించుటే మరొక ఫలము తెలుపబడింది అనగా కర్తృత్వాభిమను రాగద్వేషములను ఫలాకాంక్షలను త్యజించి శాస్త్రయుతంగా యజ్ఞ తపో దానాదులను సవర్ణాశ్రయయుతమగు స్వాభావిక కర్మలను అనుష్ఠించుట చేత దాని ఫలము రాగద్వేషాది సమస్త దుర్గుణములు హింస చౌర్య వ్యభిచార విద్యాచారాది
సంసారముల నుండి తరించిపోవుట తెలియబడినది. సకామభావముతో చేయబడు కర్మలకు పునర్జన్మ రూపములు అకర్తలు లభించు ఫలముల కంటే ఈ యథార్థ కర్మలు అనుభవించటం వలన పూర్తిగా భిన్నమైన విలక్షణమైన ఫలము చెప్పబడినది. విద్యాం చ యత్తద్వేదోభయగం సహ అవిద్యాయా మృత్యుం తీత్వా అత్వా విద్యా అమృతం అస్తుతే. విద్య అవిద్య తత్వములు రెండింటినీ ఒకేసారిగా బాగుగా ఎరిగిన మనుష్యుడు బ్రహ్మ విద్య ద్వారా తెలుపబడిన విజ్ఞానంద ఘన పరమ తత్వమును లెచ్చగా నెరుగును. అటులనే అతడు మనోవాక్కాయముల ద్వారా జరుగు సమస్త శాస్త్ర విహిత కర్మలయందు ఫలమును అభిమానములను రాగద్వేషములు త్యజించుట చేత దుర్గుణ దురాచారముల వంటి సమస్త వికారములను నశించిపోయి అంతఃకరణం పవిత్రమగును. రహస్యమును కూడా బహు చక్కగా తెలియను. ఈ విధముగా తెలియ మనుష్యుడు అవిద్య అనగా కర్మల రహస్య జ్ఞానము వలన మృత్యువును దాటి పునర్జన్మ రూపముగు సంసారమును తరించి విద్య ద్వారా అనగా జ్ఞానముతో అమృతతత్వమును పొందును. అవినాశియగు పరమాత్మ స్వరూపమును నుండి లీనమైపోవును. అందం తమః ప్రవిశంతి యః సంభూతిముపాసతే తతో భూయః యువతే తమః య సంభూత్యాగరంతతః. అసంభూతిని ఉపాసించు మనుష్యులు శాస్త్రములను తాత్పర్యములను తెలియని కారణముచే వినాశశీలమగు దేవ పితృ మనుష్యాదులను సకామ భావముతో ఉపాసించుడు. అట్టి వారులు అజ్ఞాన రూపకు అంధకారమున ప్రవేశించుడు అనగా ఆయా దేవతాభిలోకములకు యోనుల యందు పొందెదురు. సంభూతి యందు తత్పరులైన రతులైన వారులు ఈశ్వరుని యందు శ్రద్ధ లేని కారణమున ఈశ్వరుని భక్తి సాధన చేయకుండానే తమకు భక్తునిగా భావించరు. అట్టి వారులు సకామభావంతో దేవ పితృ మనుష్యాదులను ఉపాసించు వాళ్ళ కంటే మిక్కుల ఘోర అంధకారమున ప్రవేశించరు అనగా సూకరాది తిరెక్ యోజనల రౌరవాది నరకమును పొందెదరు. అన్యదేవాహుం సంభవా అన్యదా అహుర సంభవా ఇది సుస్త్రమ ధీరాణం ఏక సప్తద్విజ అక్షరే. సంభూతి ఉపాసించుటి అనగా నిత్యుడు అవినాశి సర్వవ్యాపకుడు విజ్ఞానాంద గణుడగు పరమేశ్వరుని భక్తితో ఉపాసించుటచే వేరే ఫలము చెప్పబడింది అనగా సంభూతి యందు దాంభికారక్తులయ్యుండు వారలకు లభించుడు ఫలితము కంటే భిన్నముగు తన ఆరాధ్య దైవము పరమేశ్వరుని ప్రాప్తి రూప ఫలము లభించుడని చెప్పబడింది. అసంభూతి అనగా భగవదాజ్ఞగా నుంచి దేవతాదుల ఉపాసనను శాస్త్రోక్త విధిని అనుసరించి నిష్కామ భావముతో ఆచరించిన మీదట దానికి భిన్నమైన ఫలము తెలుపబడి అనగా సకామ భావముతో ఉపాసించుడు వారి ఫలముల కంటే భిన్నమైన అంతఃకరణ శుద్ధి రూపము ఫలము తెలుపబడినది. ఈ విధముగా ధీరులకు తత్వజ్ఞాన మహాపురుషుల వాక్యములను విభాగపూర్వకముగా బట్టి తత్వమును ఉపదేశముగా మేము వినింటుని. సంభూతిం చ అవినాశం యత్తద్వైదః ఉపయోగం సహ అవినాశేన మృత్యుం తీర్థ సంభూత్వా అమృతం ఆత్మతే. మానవుడు సంభూతిని మరియు వినాశమును అనగా అటు నిత్యుడు అవినాశియగు విజ్ఞానానందగణ పరమేశ్వరుని
అటు వినాశమగు దేవత పితృ మనుష్య అదుల తత్వముతో తెలియ మానవుడు నిత్యుడు, అవినాశిగు పరమాత్ముడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వాత్ముడు, సర్వోత్తముడు అని పరమేశ్వరుని నిర్గుణ సగుణ రూప సమగ్ర తత్వమును బాగుగా తెలియను. అంతేకాక సర్వదేవత పితృ మనుష్యాదుల యోనులు వారి లోకములు అన్నిటినీ నశ్వరములు క్షణభంగురములు అని దీని ఎందుగల శక్తి ఎంతైను భగవానునిదేనని ఈ విధంగా దేవతా పితృ మనుష్యపాద తత్వమును తెలియను. అట్లు నశ్వరమగు దేవతాదుల తత్వమును తెలియుటకే మృత్యువు దాటి నశ్వరము మృత్యురూపమగు ఆయా లోకముల యందు అసక్తుడు కాక వాని యందు చిక్కుకొనుక సంభూతి తత్వజ్ఞానముని అనగా అవినాశి నిత్యుడు విజ్ఞానానందఘనుడు విజ్ఞానానందమునైన పరమేశ్వరుని సమగ్ర రూపమును బహు చక్కగా తెలియట చేత అమృతతత్వమును పొందును, లేక అమృత స్వరూపుడగు పరమేశ్వరుని పొందును. హిరణ్యేన పాత్రేణ సత్యాసామభిహితం ముఖం తత్వం పూషన్న అవృహం సత్యధర్మాద్భష్టయే. ఈ సమస్తమును భరణ పోషణములు చేయు పరమేశ్వర, సత్య స్వరూపుడగు నీ ముఖము జ్యోతిర్మయ సూర్యమండల రూపమగు పాత్రచే మూయబడినది. భక్తి రూప సత్యధర్మమున అనుష్ఠించు భక్తుడనగు నాకు తమ దర్శన భాగ్యము కలిగించుటకై మూత వంటి ఆ ఆవరణమును నీవే తొలగింపుము. పుషాణ ఆకర్షే యమ సూర్య ప్రజాపత్య వ్యూహ అస్మిన్ సమూహ తేజ యత్తత్ రూపం కళ్యాణతం తత్తే పశ్యామి యః స అవసః పురుషః స అహ అస్మిన్. భక్తజన పోషక, జ్ఞానస్వరూప, గతి స్వరూప, సర్వనియంత, భక్తుల పరమ లక్ష్యములు ప్రకాశింపు చేయువాడా, సర్వమును సృష్టించువాడా, నీ కిరణములను తొలగించి తేజస్సు దయతో ఉపసంహరించుము. అదేంటది? పూపాన్నకర్తయమ సూర్య ప్రజాపత్య వ్యూహారస్మిన్ సమూహా తేజ యత్తే తే రూపం కళ్యాణతం తత్తే పశ్యామి యః స అవసాః పురుషः స హి సహ అస్మిన్. భక్తజన పోషక, జ్ఞానస్వరూప, సర్వనియత, భక్తుల పరమ లక్ష్యములను ప్రకాశింపు చేయువాడా, సర్వమును సృష్టించువాడా, నీ కిరణములను తొలగించి తేజస్సును దయతో ఉపసంహరింపుము. అప్పుడు నేను నీ పరమ మంగళకరమైన దివ్య స్వరూపమును ధ్యానము ద్వారా చూచెదను. నీ కృపతో అప్పుడు ప్రత్యక్షంగా గాంచుతున్న స్వరూపం ఇది. ఆ పరబ్రహ్మ పరమపురుష పరమాత్మ స్వరూపము ఇది. నేను కూడా ఇది అనగా నేను కూడా బ్రహ్మస్వరూపుని అని ఉన్నాను అని నా భావము. వాయు అనిల అమృత తమ తమ ఏధం భస్మాంతకం శరీరం. ఓం క్రతః స్వరః కృతగం స్వరః క్రతః స్వర కొతం స్వరః. ప్రాణాంగములను అవినాశముగు సమిష్టి వాయు తత్వములతో కలిసిపోవు కాక ఈ స్థూల శరీరము భస్మాస్కృతమగునే కాక. ఓ సచ్చిదానంద ఘన స్వరూప, ఓ యజ్ఞమయ ప్రభు, నన్ను స్వరింపుము. నాచే చేయబడిన ధర్మములు అన్నింటినీ స్మరింపుము. యజ్ఞమయ భగవాన్, నన్ను స్మరింపుము, నా కర్మలను స్మరింపుము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముపద్యతే
పూర్ణాశ పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.